నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే
విచ్చేసిన ఆర్యవంశ సోదరులు, ఇతర ఆర్యవంశ మహిళలు, ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కోట హనుమంతరావు గారు 50 సంవత్సరంలో మంచి కార్యక్రమాలు చేపట్టి ఆర్యవైశ్యులకు అండగా నిలబడాలని గ్రామ ప్రాంతాల్లో ఉన్న ఏదైనా ఇబ్బందులు ఉన్నా మార్గానికి వారు ముందుకు పోవాలని, ఆర్యవైశ్యుల్ని అన్ని విధాలుగా కూడా ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను కోరుతున్నాను. భవిష్యత్తులో ఆర్యవైశ్య సంఘం సంబంధించి విషయాల్లో అన్ని విధాలుగా కూడా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మనకి టీజేపీఎస్ గారు ఉన్నారు, అట్లానే మేమున్నాం. తప్పకుండా అన్ని విధాలుగా కూడా మనం పార్టీలకు అతీతంగా మన కమ్యూనిటీ యూనిట్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి వ్యక్తి ఈ రోజు మన కోసం వచ్చాడు. మరి వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇక్కడికి విచ్చేస్తున్న ముఖ్య అతిథులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పెద్దలు టీజీ వెంకటేష్ గారు ఉన్నారు, చిన్ని రామ సత్యనారాయణరావు గారు ఉన్నారు, పెరుగుండ సుబ్బారాయుడు గారు ఉన్నారు, సిద్ధా రామారావు గారు ఉన్నారు, సిద్ధా ప్రకాశ్రావు గారు ఉన్నారు, ఓపిలిశెట్టి కనకరాజు గారు ఉన్నారు, కాలకూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు, పెద్దలు సోమిశెట్టి వెంకటేశ్వర గారు ఉన్నారు, శ్రీ వేగి సుబ్బారావు గారు ఉన్నారు. ఇక ఎన్నిక కాబడిన అధ్యక్షులు కోట హనుమంతరావు గారు, అదేవిధంగా ఒంగోలు నుంచి ఆకుతోట శ్రీనివాసులు గారు ఉన్నారు, మార్కాపురం నుంచి మొక్కలగడ్డ సురేష్ కుమార్ గారు ఉన్నారు. ముగ్గురు కూడా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వచ్చిన వారే. అందుకని ప్రముఖంగా అందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఆర్యవైశ్య సోదరులందరికీ ఒంగోలు నియోజకవర్గం ప్రకాశం జిల్లా అందరూ కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేనిది. మాజీ గవర్నర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు బద్దల రోసయ్య గారు, కొండలేటి రోసయ్య గారు ఎప్పుడు ఒంగోలుకు వచ్చినా కూడా మా అన్నగారు కీర్తిశేషులు మాగుడు సుబ్రహ్మరెడ్డి గారు ఉన్న సమయం నుంచి కూడా, ఆ తర్వాత భారతమ్మ గారు నేను కూడా ఉన్నప్పుడు అత్యంతగా ప్రేమతో కూడా ప్రతి ఆర్యవైశ్య కార్యక్రమానికి మా కుటుంబ సభ్యులను పిలిచేవారు. ఒకరోజు నేను తాత్కాలికంగా అక్కడికి వెళ్ళినప్పుడు, అలా ఇది మీ ఆర్యవర్గ సమావేశాలు కదా మీరు జరిగేస్తున్నప్పుడు, లేదు శ్రీనివాసరెడ్డి ఈ రోజే నీకు ఆర్యవైశ్య సభలో కూడా ఒక సభ్యత్వం ఇస్తున్న ఆర్యవైశ్య సంఘానికి నీ పేరు కూడా బాగుంట శ్రీనివాసులు చెట్టి అని కూడా, అది నా జీవితంలో మర్చిపోలేని విషయం. ఎప్పుడు చూసినా ఆర్యవైశ్య సంఘాల్లో సభల్లోకి వచ్చినప్పుడు ఆ ఆనందదాయకమైన ఎప్పుడు పెద్ద రోషి గారు కూడా కనిపిస్తూనే వస్తారు ఉన్నప్పుడు కూడా. ఈ జరిగిన ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు అధికారంలో తీసుకురావాలని మీరు చేసిన కృషి అనేది ఎప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అనేది తెలుగుదేశం. అందుకే అదే గుర్తింపుగా వెంకటేష్ గారు అబ్బాయి భరత్ గారికి కూడా ఒక మంత్రి అనేది కూడా మంత్రివర్గంలో కూడా వారిని సభ్యులు చేశారని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎప్పుడు కూడా ఇంకా కార్యక్రమాలు చేయాలి. ఒకటే లక్ష్యం నాకు తెలిసి మీకు పేద ఆర్యవైశ్యులందరినీ కూడా కొంచెం ఉన్నతమైన శ్రేణికి తీసుకురావాలని మీ ఉద్దేశం అండి. ఆ ఉద్దేశంలో ఎప్పుడు కూడా ఈ మాగుంట కుటుంబం అనేది మీతో పాటు ఎప్పుడు కూడా ఉంటుందని ఏ సమయమైనా చెప్పండి, నేను కూడా మీ కుటుంబ సభ్యుడినే కాబట్టి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా ఆర్యవర్గ సభ్యులకి వేదిక మీద చెప్తున్నాను. మాగుంట కుటుంబం ఎదురుగా మీ సేవగా ఉంటుందని కూడా తెలుసుకుంటూ, చాలా మంది భక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకుని ప్రత్యేకమైన మీ ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం మీటింగ్ అప్పుడు పిలవండి, వచ్చి ఎక్కువ సమయం కూడా మీతో గడుపుతామని తెలుసుకుంటూ కొత్తగా
ఏర్పడిన ప్రకాశం జిల్లా సభ్యులందరికీ కూడా అంటే ఇంకా ప్రమాణం చేశారు చాలా మంది సభ్యులు కూడా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుకుంటూ పెద్దలు శ్రీమతి సిద్ధాల లక్ష్మీ పద్మావతి గారు అధ్యక్షుడిగా హనుమంతరావు గారు, అదేవిధంగా ఆదిపత్రి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సురేష్ కుమార్ గారు, వీళ్ళ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కౌన్సిలర్గా ముగ్గురు బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా ఆర్యవైశ్యులంతా కూడా ఒక మాట ఒక పట్టుదలతో ఎప్పుడు ఒక మాట్లాడండి, ఎప్పుడు ఏ సహకరణ చేసినా కూడా అందరూ కలిసికట్టుగా చేసుకోవడం కూడా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఏ పని చేసినా కూడా గొడవలకి ఆమె దూరంలో ఉంటాం. ఎప్పుడు మన వ్యాపారాలు మనం చేసుకుంటూ ఏదో విధంగా సంఘానికి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చాలా చేసుకోవడం కూడా మనం చూసాం. కాబట్టి మొన్న ఎలక్షన్లో కూడా మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా 99% ఆరో వయసులంతా కూడా తెలుగుదేశానికి ఓటు వేసి మంచి మెజారిటీతో ఆ సభ్యులందరినీ కూడా గెలిపించిన ఘనత కూడా మన ఆరు వయసులు అని కూడా నేను తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు అంతకుముందు ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు. నా నోటీసులు చాలా వచ్చినాయి. షాపులు మీరు చేసిన వ్యాపారాలు ఇబ్బంది పెట్టారు, షాపుల మీద పడ్డారు. అదేవిధంగా కేసులు పెట్టి బెదిరించారు. ఈ ఆస్తులు వాడుతున్నారు. ఎన్నో కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో చేశారు. కానీ ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన జరుగుతూ ఉంది. ఆర్య వయసు అందరికీ అండగా ఉంటాం. ఎక్కడ కూడా ఎప్పుడు జరిగే పాత చేసిన కార్యక్రమాలను కూడా మీ స్థలాలు కాదు, మీ మీదకి ఏ కేసు వచ్చినా కూడా అవన్నీ కూడా తీసేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు వ్యాపారాలు కూడా ప్రశాంతంగా చేసుకునే విధంగా మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా మీకు అన్ని పర్మిషన్లు కానీ ఏ పని చేసుకోవాలన్నా కూడా మీకు అన్ని అండగా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు మీరు చేసేదానికి కూడా మీకు అన్ని అనుకూలంగా ఉండే విధంగా మీకు అన్ని అండగా ఉంటామని చెప్పేసి కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కమిటీ సభ్యులు కూడా అందరినీ కలుపుకోవాలి. అందరినీ కూడా ఇదే విధంగా జిల్లాలో ఉండే ముఖ్య నాయకులను కలుపుకోవడం, ఒక కార్యక్రమాలు పెట్టుకోవడం, ఎక్కడ కూడా ఆదివాసులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేసుకోవడం, వాళ్ళని కూడా చదువుకి అదేవిధంగా వ్యాపారాలకి అన్ని వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కమిటీ సభ్యులు కూడా కష్టపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మీలో ఒకటిగా మమ్మల్ని కూడా పిలిచి ఇంత కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కమిటీ సభ్యులకి వేదిక పెద్దలకి అందరూ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్య ఉంటుంది, వ్యాపారంలో పెట్టుకుని నా గురువులకు, నా సతీమణి, నా భార్యకు, నా పిల్లలకు, వేదిక నుంచి పెద్దలు టీజీ వెంకటేష్ గారు, అలాగే మామూలు జనార్దన్